అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యాచరణ 4వ రోజు. అభ్యసన ఫలితాలు. గుణింత అక్షరాలను గుర్తించగలరు. గుణింత అక్షరాల పదాలను చదవగలరు. కృత్యం 1. కింది గేయం చదవండి. గుణింత అక్షరాల క్రింద గీత గీయండి. గేయం చదువుతాను చూడండి పిల్లలు. కుందేలు తాబేలు పందెమేసుకుని చెరువు నుండి కొండ దాకా పరిగెడుతుంటే కుందేలు చెంగున ఎగిరి ముందుకు సాగింది. వెనుకకు తిరిగి చూసింది. తాబేలు ఇంకా రాలేదని కాసేపు కునుకు తీసింది. కాసేపటికి మేలుకుని ఉలికిపడి లేచింది. ముందుకు సాగే కుందేలును చూసింది. ఇంకేముంది తాబేలు ముందుకు నడిచింది. పందెంలోన గెలిచింది. ఈ విధంగా మీరు చదవాలి. అలాగే అక్షరాల కింద గుణింత అక్షరాల కింద గీత గీయండి. నేను గీసాను కదా పిల్లలు, మీరు కూడా ఆ విధంగా చేయాలి. కృత్యం 2. క్రింది అక్షరాలను తేడా గుర్తిస్తూ చదవండి. కే కే, చె చే, టె టే, తె తే, పె పే, ఏ ఏ, ఖే ఖే, ఛే ఛే, ఠే ఠే, థే థే, ఫే ఫే, రే రే, గే గే, జే జే, డే డే, దే దే, బే బే, లే లే, ఘే ఘే, ఝే ఝే, ఢే ఢే, ధే దే, భే భే, వే వే. ఈ విధంగా తేడా గుర్తిస్తూ చదవాలి పిల్లలు. ఎత్వానికి. నెక్స్ట్ కృత్యం 3. కింది వాక్యాలు చదవండి. కొంగ కోడి కలిశాయి, కోతి మేకను పిలిచాయి, ఊరు చివరకు చేరాయి, బొంగరాలాట ఆడాయి, తోటలోన తొండ ఉంది, కొండ మీద కోతి ఉంది, చెరువులోన కొంగ ఉంది, మడుగులోన మొసలి ఉంది. ఈ విధంగా మీరు 4వ రోజు సంసిద్ధత కార్యక్రమం పూర్తి చేయాలి పిల్లలు.